రాష్ట్రంలో 3 విడతలుగా సాగిన పల్లెపోరు ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,497 గ్రామ పంచాయతీలు, 85,955 వార్డులకు విజయవంతంగా ఎన్నికలు పూర్తయ్యాయి. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు స్పష్టమైన ఆధిక్యం చూపించగా బీఆర్ఎస్ బలగం కట్టి పోటీనిచ్చారు. బీజేపీ 3వ స్థానంలో నిలిచింది. ఎన్నికైన సర్పంచులు ఈ నెల 22న బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. మొదటి, రెండో విడతల్లో సుమారు 56% స్థానాల్ని గెలిచిన అధికార పార్టీ మూడో విడతలోనూ అదే ఆధిక్యాన్ని కొనసాగించింది. మూడో దశ పల్లెపోరులో 4,159 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ 2,246 స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటింది. బీఆర్ఎస్ మద్దతుదారులు 1,162 చోట్ల గెలుపొందారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 246 సర్పంచ్ స్థానాల్ని గెలుచుకున్నారు. 491 పంచాయతీల్లో ఇతరులు పాగా వేశారు. సిద్దిపేట మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. 31 జిల్లాల్లోని 12,728 పంచాయతీ సర్పంచ్ పదవులకు కోర్టు కేసులు, పోలింగ్ బహిష్కరించిన పల్లెలు మినహా మిగిలిన గ్రామాలకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 6,822 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 3,519 స్థానాల్లో బీఆర్ఎస్ నెగ్గింది. 703 స్థానాల్లో బీజేపీ పాగావేయగా ఇతరులు 1,654 స్థానాల్లో గెలిచారు. నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో కాంగ్రెస్ ఎక్కువ ఆధిక్యాల్ని పొందింది. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 564 మండలాల్లోని 12,728 గ్రామ పంచాయతీలు, 1,12,242 వార్డులకు 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,205 పంచాయతీల్లో పోటీ లేకుండానే సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో 21 గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాకపోగా కోర్టు స్టే వల్ల 5 పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. మిగతా 11,497 పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించి సర్పంచ్లు, ఉప సర్పంచ్లను ఎన్నుకున్నారు. రాష్ట్రంలో 90.3% పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,12,242 వార్డుల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా 393 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాకపోగా 46 చోట్ల కోర్టు స్టే వల్ల ఎన్నికలు జరగలేదు. మరో 25,848 వార్డుల్లో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 3 విడతల్లో 85,955 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 76.6% వార్డుల్లో ఎన్నికలు పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ ఎన్నికల్లో సర్పంచ్ పదవుల కోసం 38,394 మంది, వార్డు మెంబరు స్థానాలకు 2,12,251 మంది పోటీ పడ్డారు. ఎన్నిక జరగని 26 పంచాయతీలు, 439 వార్డులపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. ఎన్నికైన సర్పంచ్లు ఈ నెల 22న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 20నే పంచాయతీ సమావేశాలు నిర్వహించాలని భావించినప్పటికీ మంచి ముహూర్తం లేదని చాలా మంది కోరడంతో 22వ తేదీకి వాయిదా వేశారు.